అందరు నమస్తే. కాళేశ్వరం పైన అసెంబ్లీలో చర్చలో హరీష్ రావునేమో మాట్లాడనీయలేదు సరిగ్గా. హరీష్ రావు ఎప్పుడు మాట్లాడమన్నా ఎప్పుడు ఆఫ్ తుణుకలు అయిపోయింది మొత్తం. సరే మాట్లాడేంత మాట్లాడగలిగింది. అవతల పక్క 10 మంది మంత్రులు ఎదురుదాడి చేస్తుంటే, కానీ అక్బరుద్దీన్ మాట్లాడిన మాటలు బాగా చర్చనీయాంశంగా మారినాయి. అక్బరుద్దీన్ ఓవైసీ హిందీ ఉర్దూలో మాట్లాడతాడు, దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలని చాలామంది నాకు కామెంట్ రూపంలో కానీ వాట్సాప్లో కానీ పెట్టిండ్రు. దాన్ని చూద్దాం. రేవంత్ రెడ్డికి ఫుల్ కోపం వచ్చేసింది, ఫుల్ బీపీ 100 అయిపోయింది ఆయనకి. లాస్ట్కు సారి కూడా చెప్పేసిండు అక్బరుద్దీన్కి. కాళేశ్వరం రిపోర్ట్లో ఉన్న లోపాలను కుండ బొద్దలు కొట్టినాడు చెప్పిండు ఆయన. ఒకసారి మీరు కూడా వినండి. అంతకన్నా ముందు మీరు మా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్, కానీ చూసి వదిలిపెట్టకండి. మేము చేసేది మీకోసమే వార్తలు, మాకు ఇంకా వేరే అప్లికేషన్స్ లేవు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా షేర్ చేయండి, చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమేమి క్యూఆర్ కోడ్లు పెట్టి మిమ్మల్ని ఏం డబ్బులు అడుగుతలే, జస్ట్ సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము మరింత బలంగా చెప్తాం వార్తల్ని, ఇంకా మంచి మీతో పాటు చాలామందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయన ఏమన్నాడు వినండి ఒకసారి. Sir, now what? Sir, no, sir, you're not understanding. You're not understanding what am I saying. Sir, you asked for suggestions to be given. If I am wrong, you please correct me. I have given a suggestion stating that as per my research and my reading and my understanding, it is understood that the vigilance report was not commented by the commission, stating that they, in the term of references, they are not being set to study the vigilance report. ఇప్పటిదాకా వచ్చింది ఏంటంటే, అక్బరుద్దీన్ చాలా క్వశ్చన్లు అడిగి మంచి క్వశ్చన్లు అడిగిండు. ఆ క్వశ్చన్లలో అసలు టర్మ్స్ అండ్ రెఫరెన్స్లో లేదు. ఏంది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అట్లాంటివి ఏమి లేవు. ఎందుకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పెట్టలేదని అడిగిండు. సేమ్ టైం ఇంకొక పాయింట్ అడిగిండు ఆయన. ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ ఉంది కదా, అసలు విజిలెన్స్ రిపోర్టు ఎందుకు ఇవ్వలేదు? విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వలేదు ఎందుకు అని ఆయన అడిగితే దానికి తడబడుతున్నాడు ముఖ్యమంత్రి. అసలు మొత్తం పరిశాన్ అన్నాడు. రేవంత్ రెడ్డి ఆందోళన ఏం తెలుసా? అసలు కాళేశ్వరం మీద విజిలెన్స్ చేసిండ్రా, ఆ విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వలే వాళ్ళకి. గవర్నమెంటే ఇవ్వలే రిపోర్టు. ప్లస్ ఎన్డీఎస్ఏ కాగ్ రిపోర్ట్లను ఘోష్ కమిషన్కి ఇవ్వలేదని అక్బరుద్దీన్ దానిలో ఉన్నట్టుగా ఘోష్ కమిషన్లో రాసినట్టుగా ఆ విషయాలు చెప్పిండు. పేజ్ నెంబర్తో సహా చెప్తే విజిలెన్స్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లను పరిగణలోకి తీసుకోలేదని చెప్పిన అంశాన్ని అక్బరుద్దీన్ చెప్పిండ్రు. అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను కానీ లేకపోతే విజిలెన్స్ రిపోర్ట్ను కానీ అసలు పరిగణలోకి తీసుకోలేదని చెప్పిండట. తర్వాత రేవంత్ రెడ్డి చాలాసార్లు అసలు సమాధానం ఆయన అడిగే ప్రశ్నలకు పొందలేని సమాధానం చెప్పుకుంటూ వచ్చిండు. అసలు సంబంధమే లేదు ఎక్కడ. అసలు సమాధానాల కోసం నివేదికలు వెతకడం, టేబుల్ మీద వెతకడం, అటు ఇటు హడావిడి వేయడం, వాళ్ళ వీళ్ళని అడగడం తప్ప అసలు ఏముంది దానిలో. ఆయన ఏమడుగుతున్నాడో దానికి మాత్రం అసలు సమాధానమే చెప్పలేకపోయాడు. లాస్ట్కి ఏమైంది తెలుసా? ఇంకా సమాధానం చెప్పలేక బుజ్జగించే ప్రయత్నం చేసిండు. ఇంకా ఫస్ట్ ఏమో ఎగిరిండు ఐసా కైసే అని. తర్వాత అక్బరుద్దీన్ అడిగే క్వశ్చన్లు ప్రెషర్ ఎక్కువైపోయేసరికి ఇక వ్యవహారం ఎటేటో పోతుందని చెప్పి బుజ్జగించే ప్రయత్నాలు చేసిండు. దోస్త్ అని అక్బరుద్దీన్ చాలాసేపు ప్రసన్నం చేస్తున్న ప్రయత్నం చేసిండు. ఓ దశలో అక్బరుద్దీన్కు శక్తి ఉంది, నాకు ఆ ఎనర్జీ కూడా లేదు, అక్బరుద్దీన్ గ్రేట్ అని చెప్పి కూడా చెప్పిండు. నివేదిక మీద సలహాలు సూచనలు ఇవ్వాలని కోరితే అక్బరుద్దీన్ తన్నే తిరుగుతున్న ఆవేదన వ్యక్తం చేసిండు. అక్బరుద్దీన్ ప్రస్తావించే అంశాలు ప్రజల్లోకి వెళ్తే నష్టం తప్పదనే ఆ విధంగా చేసిన అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక పాయింట్ మనకి ఇక్కడ అర్థమైంది కదా. అక్బరుద్దీన్ మాట్లాడే మాటలకి రేవంత్ రెడ్డి చెప్పే సమాధానానికి ఏం సంబంధం లేదు. So I just want to know, have you referred any other matter in the later date which I as a legislature is not aware, is one question. Sir, second, I am once again reiterating my claim and saying that the commission did not take into consideration the CAG report, vigilance report, NDSA report and expert committee report. It clearly said in this report that it is not in its terms of references. And now when we have to go, I have said about vigilance. Sir, I have said about the vigilance, sir. इसमें clear लिखा हुआ है, sir. In the above fact and circumstances, the commission does not prefer
to review the interim and final report submitted by the Vigilance and Enforcement Directorate of the Government of Telangana. The government is at liberty to take the appropriate steps. Then it is there, the report of National Dam Security, sir. National Dam Security, sir, there also. आपसे सुझाव मांगे तो आप मुझे गाली दे रहे, मुझे क्यों सजेशन नहीं दे रहे साहब, आप गाली दे रहे। सजेशन दिए तो मैं इतना जल्दी रूम से क्यों। ఇది కాళేశ్వరం కమిషన్ పైన గాలిదేరే అంటే సలహాలు ఇవ్వాలంట, ఏం చేయాలి, వీళ్ళని ఉరేయాలనా, వీళ్ళని జైలు పంపాలనా, వీళ్ళని సిబిఐ వేయాలనా, ఏసీబీకి పంపాలనా అని సజెషన్ చేయాలంట తప్ప క్వశ్చన్ చేయొద్దంట. క్వశ్చన్ ఎందుకు చేస్తున్నారు? కైకు గాలిదేరే మేరకు సజెషన్ దేరే అని అడుగుతున్నారు. సజెషన్ కావాలి అంతే, కానీ సబ్జెక్ట్ మాత్రం వద్దు, సబ్జెక్ట్ వదిలేయాలి. वी हैव गिवन एवरीथिंग बाबा, हम लोग झूठ बोलने का कोई नहीं है, क्योंकि हम लोग खुद ने इंक्वायरी कमीशन डाला। हम रिपोर्ट क्यों नहीं देंगे? आप बोलो, छुपाने का हमारे लिए क्या है? कमीशन को किसी ने गलत रास्ते से लेके जाने के लिए बहुत कोशिश किए। రేవంత్ రెడ్డి అన్ని ఇచ్చేసినాం కమిషన్కి అని చెప్తున్నాడు. కమిషన్ల రిపోర్ట్లో ఆయన పేజీ నెంబర్తో సహా చెప్తున్నాడు. ఆ కమిషన్ రిపోర్ట్లో ఎక్కడ ఉంది, మాకేం ఇవ్వలేదు గవర్నమెంట్, ఇవేమి ఇవ్వలేదని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఈయనేమో ఇచ్చేసినామని చెప్తున్నాడు. ఇంకా చాలా విషయాలు మాట్లాడండి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చేస్తారా, పబ్లిక్ మనీతో కట్టిన ప్రాజెక్టును కూల్చేస్తారా, అసలు దీనిలో కాంట్రాక్టర్ పేర్లు ఎందుకు లేవు? కాంట్రాక్టర్లు కదా కట్టింది, దీనిలో కాంట్రాక్టర్లు కదా, డబ్బులు ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా, ఇస్తే మరి ఎందుకు కాంట్రాక్టర్లను దీనిలో మిస్ చేసిండ్రు? డ్యామ్ డ్యామేజీలో వాళ్ళ బాధ్యత లేదా? సిఎస్ వంటి ప్రధాన అధికారులను ఎందుకు వదిలేసిండ్రు? నేరస్తుడు అప్రూవ్గా మారితే మంచివాడా? సిఎస్ అంటే అంతకుముందు ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిండ్రు, ఇప్పుడు ఉన్నారు రామకృష్ణారావు, ఆయన ఎందుకు వదిలేసిండు? తర్వాత కమిషన్ నివేదికపై క్యాబినెట్లో పెట్టకముందే మీడియాకి ఎందుకు లీక్ చేశారు? 31వ తేదీన రిపోర్ట్ ఇస్తే తర్వాత 4వ తేదీన క్యాబినెట్లో పెడితే అంతకన్నా ముందు 3 రోజులు వరుసగా పేపర్లో వార్తలు వచ్చేసినాయి. అసలు ఎట్లొచ్చినాయి వార్తలు? 6,78,000 కోట్లు రికవరీ చేయాలని చెప్పి కమిషన్ దాన్ని రాసింది. అసలు ఈ కమిషన్ ఏర్పాటుకు ఎంత ఖర్చు చేసినారు? 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసినారు. 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కమిషన్ వేస్తే 6,78,00,000 మాత్రమే రికవరీ చేయాలని చెప్పి కమిషన్ ఎట్లా సూచించింది? ప్లస్ అసలు కమిషన్ దీనిలో ఏం గుర్తించింది, అసలు ఏం చర్యలు తీసుకోవాలని ఎందుకు చెప్పలేదు అని ఆయన వేసిండు. ఇంకొక మాట కూడా చెప్పిండు, కాళేశ్వరం ప్రాజెక్టు వైట్ ఎలిఫెంట్ కాదు, 18 లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరిగినట్టుగా బుక్కులోనే, ప్రభుత్వం ఇచ్చిన బుక్కుల్లోనే ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం పనికిరాదు, ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరానికి నీళ్లు రావని ఎట్లా అంటాడు? బుక్లో ఉన్నప్పుడు మంత్రి ఎట్లా మాట్లాడతాడు? మంత్రి శ్రీధర్బాబు ఇచ్చిన రిప్లైలా మూసీ నదికి కాళేశ్వరం నుంచి నీళ్ళు తెస్తామని చెప్తున్నారు. ఈ మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి అర్థమవుతుందా అని చెప్పి అక్బరుద్దీన్ క్వశ్చన్ చేసిండు. ఇంకా కెనాల్స్, టన్నల్స్, ఇతర అనేక అంశాలు పటిష్టంగా ఉన్నాయని మీరే చెప్తున్నారు. 2000 ప్రాజెక్టు వాడుతున్నారు అంటే అవన్నీ పటిష్టంగా ఉన్నట్టే. 2007లో ప్రాణాయిత చేయాలో చేపట్టినారు. 14 వరకు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చే అవకాశం లేదు కదా అని ఆయన మాట్లాడి, ఈ 20 మంత్స్లో కూడా మీరు ప్రాణాయిత చేయాలో ఏం చేయలేకపోయినారు కదని అడిగిండు. మేడిగడ్డ ప్రాజెక్టుకు 10 లక్షల క్యూసెక్ల నీళ్ళు ఉన్నాయని, కాళేశ్వరం ఎంత మాత్రం అది వైట్ ఎలిఫెంట్ కాదు, అనవసరంగా దాని మీద అభాండం వేయద్దు, ఎందుకు ఆఫీసర్ని వదిలేసిండు, దీనిలో కాంట్రాక్టర్ వదిలేసిండు, బరాబర్ క్వశ్చన్ అడిగిండు అక్బరుద్దీన్. అసలు రేవంత్ రెడ్డి పరిచయం అయిపోయిండు, ఏం చెప్పాలి దానికి సమాధానం? కాంట్రాక్టర్ని ఎందుకు వదిలేసిండు, ఏం సమాధానం చెప్తారు? మీడియాకి ఎందుకు ముందు లీక్ అయిందో ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? లేకపోతే 10 కోట్లతో ఏర్పాటు చేసిన కమిషన్ 6,70,00,000 కలెక్షన్ చేయమని ఎట్లా చెప్తుంది? చారణ కొడికి బారణ మసాలా స్టోరీ. ఎనీవే, ఈ కాళేశ్వరం పైన సభలో జరిగిన చర్చలో అక్బరుద్దీన్ స్పీచ్ మాత్రం హైలైట్. ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అక్కడ. ప్రభుత్వం మామూలు కాదు, రేవంత్ రెడ్డి తికమక అయిపోయాడు. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పలేక లాస్ట్ లొంగిపోయాడు. అంటే ఈ రిపోర్ట్లో అన్ని లోపాలు ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కరెక్ట్ మాట్లాడే అవకాశం వస్తే హరీష్ రావు కూడా ఇవి అడుగుతుండే, కానీ ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. తొక్కిపట్టి వదిలేసినారు. ప్రభుత్వం అక్కడనే ఫెయిల్ అయింది. వీళ్ళకి మాట్లాడే అవకాశం వచ్చింటే ప్రభుత్వం చేసే ఆరోపణ కూడా కరెక్ట్ ఏమో జనం నమ్ముకునే అవకాశం వచ్చేది. కానీ అసలు మాట్లాడనీయకుండా 10 మంది మంత్రులు వేసి అటాక్ చేసినంత పని చేస్తే, కొట్టినట్టే చేస్తే ఇక దానిలో నీతి ఎక్కడుంది, ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఎనీవే, ఇది తెలుగులో ఆయన మాట్లాడిన కాపీ ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.